పిల్లలందరూ చక్కగా వచ్చి కూర్చోండి ఇక్కడ. అయితే మనం ఈ చిట్టిపొట్టి కథలలో ఇవాళ ఒక చిన్న కథ చెప్పుకుందాం. అయితే ఏంటంటే వీళ్ళు ఒక పేద రైతు ఉన్నాడు. మన పేద రైతు ఏం చేశాడంటే ఆ రైతు భార్య రోజు పొలానికి వెళ్ళి వాళ్ళు పొలం పనులు చేసుకొని సంపాదించుకుంటూ బతుకుతూ జీవనాధారంగా ఉండేవాడు కల్టివేషన్. అయితే వాళ్ళకి ఒక చిన్న పాప ఉన్నది. ఆ పాప ఒక ఉయ్యాల్లో పడుకోబెట్టేసి వాళ్ళకి ఇంకా ఎవరు లేకపోవడంతో వాళ్ళకి బాగా నమ్మదగినటువంటి ఒక ముంగిస ఉంది అనమాట. ఆ ముంగిసను కాపలా పెట్టేసేసి ఆ రైతు దంపతులు ఇద్దరు కూడా పొలానికి వెళ్ళిపోయేవాడు. పొలానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ ముంగిస ఆ ఒక ఉయ్యాల్లో ఉన్నటువంటి పాపని జాగ్రత్తగా కేరింగ్గా చూసేది అనమాట. ఆ ముంగిస చాలా ప్రేమతో ఆ పిల్లల్ని చూసేది, ఆ ఇంటిని కూడా కాపలా కాస్తూ ఉండేది. అందువలన వాళ్ళంతా ధైర్యంగా ఆ పిల్లల మీద ఆ ముంగిస మీద వదిలేసేసి వాళ్ళు పొలం పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. ఒక రోజున ఏమైందంటే అట్లాగే వెళ్ళిన ఒక రోజున ఒక పాము వచ్చింది. పాము వచ్చి ఆ ఉయ్యాల చుట్టూతా పాప పడుకున్నటువంటి ఉయ్యాల చుట్టూతా పైకి ఎక్కి ఆ పాపని కరవబోయేసరికి అది ఎక్కడ కలుస్తుందో అని చెప్పేసి ముంగిస వెంటనే దాంతో పాముకి ముంగిసకి పడదు కదా, పాము అంటే చంపేస్తుంది ముంగిస. అందుకని దాంతో ఫైట్ చేసేసి పోరాడి పాముని మాత్రం చంపేసేసి ఆ పాము ఎప్పుడైతే చచ్చి నేల మీద పడిపోయి రక్తసిద్ధమై మొత్తం రక్తం అంతా గారిపోతూ అట్లా చచ్చిపోయింది అనమాట. ఈ లోపల ముంగిస ఆ గుమ్మల్లో నుంచొని రైతు దంపతులు ఇద్దరు ఎప్పుడు వస్తారని చూస్తుండగా ఈ లోపల రావడానే వచ్చారు. ఆ గుమ్మల్లో ఉన్నటువంటి ఆ ముంగిసను చూసి మా పిల్లని చంపేసింది అని చెప్పేసేసి వాళ్ళు ఒకసారిగా భయపడిపోయి వెంటనే ఆయన చేతిలో ఉన్నటువంటి బడిస అంటే ఒక కట్టెతో దాని మీద మొహం మీద బాధేసేసి చంపేసేస్తాడు. దాన్ని చంపేసేది అది చచ్చిపోతుంది, ముంగిస కాస్త చచ్చిపోతుంది. ఆ తర్వాత లోపలికి వచ్చి వాళ్ళు చూడంగా పాప చక్కగా ఉయ్యాల్లో ఆడుకుంటూ ఉందన్నమాట. అయ్యో మేము ఉయ్యాల అక్కడ పక్కనే చచ్చిపడినటువంటి పామును కూడా చూశారు. ఈ పామును చూసి అప్పుడు వాళ్ళలో రియలైజేషన్ వచ్చింది, అయ్యో పాము చంపబోయేసరికి పాపని కాపాడుతూ ఉండడం కోసం అని ఈ రక్తమంతా దీని నీటికి అయిపోయినది, అంతేకాని నా పాపను చంపలేదు అని చెప్పేసి మంచిగా ఇంట్లో పెంచుకుంటున్నటువంటి ముంగిసిన కాస్త చంపేసామని చెప్పేసి ఆ దంపతులు ఇద్దరు చాలా బాధపడతారు అనమాట. బాధపడి చివరికి అనుకుంటారు, ఎవరైనా సరే తొందరపడి ఏ నిర్ణయం తీసుకొని అసలు విషయం తెలుసుకోకుండా అటువంటి పని చేసినందుకు ఎంతో